కులాల పరంగా వర్గాల పరంగా విడిపోకుండా హిందువులంతా ఐక్యంగా ఉంటేనే అనుకున్నది సాధించుకోగలమని శివస్వామి అన్నారు. దేశంలో 2014కి ముందు ఒక రకమైన పాలన సాగితే 2014 తర్వాత దేశంలో మరో లెక్కన పాలన చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి పక్షాన సాయంత్రం శోభాయాత్ర పేరుతో వేలాది మందితో భారీ బైక్ ర్యాలీ జరిగింది. ముందుగా పుష్కర్ ఘాట్లో సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శివస్వామి మాట్లాడుతూ గోదావరి తీరంలో కాషాయ జెండాల రెపరెపలతో శోభాయాత్ర కన్నుల పండువగా ఉందన్నారు. శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షుడు పతివాడ రామరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బయ్యావాసు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీ మార్గాని భరత్, రామ్, రూడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, టీడీపీ నాయకుడు గోరంట్ల రవికుమార్, టీడీపీ నాయకుడు డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి ఓలేటి సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, కంబాల శ్రీనివాసరావు, ఎడ్లపల్లి అయ్యప్ప, తాడోజు సాయి, నర్సిపల్లి హారిక, రేలంగి శ్రీదేవి, వీరాంజనేయులు, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, కొరగంటి సతీష్, కాలిపు సత్యసాయిరాం, పన్నాల లక్ష్మి, సంతోషిని, ఆర్ఎస్ఎస్ విభాగ్ సహ కార్యవాహ నిమ్మలపూడి సుబ్బరాజు, బండ్ల శంకర్, కర్రి శ్రీనివాస్, యానాపు యేసు తదితరులు పాల్గొన్నారు. మనకు కూడా బలం వస్తుంది. మన విధానాల మీద ఏ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆలోచిస్తుంది. నా కోరిక ఏంటంటే ఈ వేదిక ద్వారా, ఈ బైక్ ర్యాలీ ద్వారా ఎలా అయితే మక్కా యాత్రకి మీరు సబ్సిడీ ఇస్తున్నారో అలాగే హిందువుల కాశీ యాత్రకు కానీ లేకపోతే మానసరో యాత్రకు కానీ చార్ధామ్ యాత్రకు కానీ మాకు కూడా సబ్సిడీ ఇచ్చే పరిస్థితికి మనం తీసుకెళ్తాకి ఒక రికమెండేషన్ ప్రభుత్వానికి అందజేద్దాం. ఒకవేళ అది కనుక పూర్తయితే ఆ విజయం రాజమహేంద్రం యొక్క శ్రీరామనవమి వేదిక ద్వారానే మాత్రం అది మీకే చెందని చెప్పేసి నేను భావిస్తున్నాను. రఘురామకృష్ణ గారి మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని హిందుత్వం మీద దాడి చేసినట్లుగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. వారందరినీ తక్షణం ప్రభుత్వం అరెస్ట్ చేయాలి. ఇలాంటి యాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ రాష్ట్రంలో ధర్మ భావన, హిందుత్వ భావన, ఒక క్రమశిక్షణ అయినటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయడం సంఘం యొక్క బాధ్యతగా భావిస్తున్నాం. ఈరోజు రాజమహేంద్ర నుంచి అత్యంత భారీ ఎత్తున ర్యాలీ జరుగుతుంది. ఇది హైందవ ధర్మానికి సంబంధించిన అద్భుతమైన యాత్ర. ఈ యాత్ర శోభాయమానంగా సాగుతుంది. ఈ యాత్రే సర్వమతాలకు సర్వరక్షణ. హిందూ ధర్మం బాగుంటే సర్వమతాలు బాగుంటాయి. హిందువుల యొక్క సంస్కారం గొప్పగా ఉంటుంది.